Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు 30 days ఛాలెంజింగ్ కోర్స్, అందులో ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్. లాస్ట్ పార్ట్లో రన్నింగ్ ప్రెజెంట్ R1 గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో రన్నింగ్ పాస్ట్ రన్నింగ్ అంటే ఆర్ అని, పాస్ట్ అంటే టు అని ఆల్రెడీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ R2 వాక్యానికి సంబంధించినటువంటి తెలుగు వాక్యాలు అలాగే ఇంగ్లీష్ వాక్యాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా సెట్ చేయాలి, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రన్నింగ్ పాస్ట్ R2 వాక్యాలు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వెళ్తుంటిని, జాగ్రత్తగా చూడండి. నేను వెళ్తుంటిని అంటే ఇది జరుగుతున్నట్టుగా ఉంది కాబట్టి ఆర్. బాగా గమనించండి. వెళ్తుంటిని అంటే జరుగుతున్నట్టుగా ఉంది, కానీ అది నిన్ననో మొన్ననో పాస్ట్లో జరుగుతున్నట్టుగా ఉంది. జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థమైంది. R2 వాక్యం అండి ఇది. నేను వెళ్తుంటిని, నిన్ననో మొన్ననో ఎప్పుడో వెళ్తుంటిని. ఇప్పుడైతే వెళ్తున్నాను అంటాం. R1లో ఏమంటాం? వెళ్తున్నాను అంటాం. ఇప్పుడు జరుగుతూ ఉంటే నిన్నటిది కాబట్టి లేదా మొన్నటిది కాబట్టి జరిగిపోయింది కాబట్టి నేను వెళ్తుంటిని గతంలో జరుగుతున్నట్టుగా ఉండేది, గతంలో జరుగుతున్నట్టుగా ఉంది కాబట్టి ఇది R2 వాక్యంగా మనం అర్థం చేసుకోవాలి. నేను వెళ్తుంటిని R2 వాక్యం. అలాగే ఇంకొక వాక్యం చూడండి, రెండవది. నేను మాట్లాడుతుంటిని. రన్నింగ్ అండి, ఇది జరుగుతున్నట్టుగా ఉంది. అందులో గతంలో మాట్లాడుతూ ఉంటిని, గతంలో, ఈరోజు కాదు ఇది. మాట్లాడుతూ ఉంటిని R2 అంటారు దీన్ని. రన్నింగ్ పాస్ట్ అంటారు. రన్నింగ్ పాస్ట్ R2 వాక్యాలు. మేము తింటుంటిమి R2. తింటుంటిమి రన్నింగ్ ఉంది, అందులో గతం, ఇప్పుడుది కాదండి, గతంలో అది. నిన్ననో మొన్ననో ఎప్పుడో గతంలో. తింటుంటిమి R2. మేము టీవీ చూస్తుంటిమి మేము టీవీ చూస్తుంటిమి ఎప్పుడో గతంలో. R2 వాక్యం. ఎప్పుడో గతంలోనండి, ఇప్పుడు కాదు. మేము టీవీ చూస్తూ ఉంటిమి R2. రన్నింగ్ జరుగుతున్నట్టుగా ఉంది, అందులో పాస్ట్ టెన్స్ టు R2 అంటారు దీన్ని. మేము టీవీ చూస్తుంటిమి. నీవు వస్తుంటివి జాగ్రత్తగా చూడండి. నీవు వస్తుంటివి R2. వస్తుంటివి అంటే జరుగుతూ ఉండే, అందులో పాస్ట్ టెన్స్ గతంలో, ఇప్పుడు కాదు, జరుగుతుండేది గతంలో జరుగుతుండే. R2 వాక్యాలు అంటారు వీటిని. నీవు చదువుతుంటివి R2. గతంలో జరుగుతున్నట్టుగా ఉండింది ప్లస్ గతంలో పాస్ట్ టెన్స్లో కాబట్టి R2. నీవు చదువుతుంటివి. మీరు రాస్తుండిరి ఆర్ రన్నింగ్, అందులో పాస్ట్ టెన్స్ R2. మీరు రాస్తుండిరి R2 వాక్యం అంటారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. మీరు
పని చేస్తుండిరి రన్నింగ్ అందులో పాస్ట్ టెన్స్ R2. మీరు పని చేస్తుండిరి R2. అతడు పరిగెత్తుతుండెను R2. రన్నింగ్ అందులో పాస్ట్ టెన్స్ R2. అతడు పరిగెత్తుతుండెను R2. అతడు ఆడుతుండెను R2. ఆడుతుండెను జరుగుతుండేది అది పాస్ట్ టెన్స్ R2. ఇతడు పాడుతుండెను R2. ఇతడు పాడుతుండెను గతంలో జరుగుతుండేట్టుగా ఉంటే అది R2. ఇతడు త్రాగుతుండెను R2. ఇతడు త్రాగుతుండెను R2. ఆమె వంట వండుతుండెను జరుగుతుండింది ఎప్పుడో నిన్ననో మొన్ననో ఇప్పుడు గతంలో R2. ఆమె వంట వండుతుండెను జరుగుతుండింది అందులో గతంలో ఇప్పుడు కాదు. ఆమె బట్టలు ఉతుకుతుండెను R2. ఆమె బట్టలు ఉతుకుతుండెను R2. ఈమె నవ్వుతుండెను R2. ఈమె నవ్వుతుండెను R2. జరుగుతుండేది గతంలో R2. ఈమె ఏడుస్తుండెను R2. ఈమె ఏడుస్తూ ఉండెను R2. అది పరిగెడుతుండెను R2. గతంలో జరుగుతున్నట్టుగా ఉంటే R2 అంతే సింపుల్ అండి. రన్నింగ్ లో ఉండాలి అందులో పాస్ట్ టెన్స్ R2. రన్నింగ్ పాస్ట్ టెన్స్ అది పరిగెడుతుండెను ఈమె ఏడుస్తుండెను ఇది పని చేస్తుండెను R2. ఇది పని చేస్తుండెను R2. వారు ఎగురుతుండిరి బాగా చూడండి వారు ఎగురుతుండిరి రన్నింగ్ అందులో పాస్ట్ టెన్స్ R2. వాళ్ళు ఎగురుతుండిరి అన్నా కూడా R2. వారు లేదా వాళ్ళు ఎట్లయినా వాడుకోవచ్చు. వీరు నేర్చుకుంటుండిరి R2. వీళ్ళు నేర్చుకుంటుండ్రి అని కూడా అనవచ్చు. వీరు వీళ్ళు ఏదైనా వాడుకోవచ్చు. వీరు నేర్చుకుంటూ ఉండిరి R2. రాముడు తీసుకుంటుండెను R2. రాముడు తీసుకుంటుండెను R2. సీత ఇస్తూ ఉండెను రన్నింగ్ అందులో పాస్ట్ టెన్స్ R2. సీత ఇస్తూ ఉండెను R2. చిరంజీవి నటిస్తూ ఉండెను R2. చిరంజీవి నటిస్తూ ఉండెను R2. రాధ భయపడుతుండెను R2. రాధ భయపడుతూ ఉండెను R2. పిల్లలు ఆడుతూ ఉండిరి R2. రన్నింగ్ అందులో పాస్ట్ టెన్స్ జరుగుతున్నట్టుగా ఉండింది. పిల్లలు ఆడుతూ ఉండిరి R2. సో మై డియర్ స్టూడెంట్స్ చూశారు కదా ఇలా ఒక వాక్యము గతంలో జరుగుతున్నట్టుగా ఉంటే దాన్ని మనము R2 వాక్యంగా అంటే రన్నింగ్ పాస్ట్ టెన్స్ వాక్యంగా గుర్తుపెట్టాలి. సో రన్నింగ్ పాస్ట్ అంటే R2 అన్నమాట. ఇక ఇలాంటి తెలుగు వాక్యాలను R2 వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఒకటి గుర్తు చేసుకోండి, R1లో ఏం చేశాం మనము ఈజు యాము ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుక అని చెప్పాం R1లో. ఒకసారి లాస్ట్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. R1లో ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాం. ఇప్పుడు R2 కాబట్టి
ఈజ్ ఆర్కు పాసెన్స్లు వాజ్ లేదా వర్ వాడాలి. వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇది వాడుకోవాలి. రన్నింగ్ పాస్ట్ అంటారు. రన్నింగ్ పాస్ట్ అంటే వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇది గుర్తుపెట్టుకోండి, సూత్రం అనమాట. రన్నింగ్ అంటేనే ఇంగండి, అది R1 కావచ్చు, R2 కావచ్చు, R3 కావచ్చు, ఇంగ్ ఫామ్ కంపల్సరీ. ఇది R2 కాబట్టి ఈజ్ యామ్ ఆర్కు పాస్టెన్స్ అనమాట. ఈజ్ యామ్ ఆర్. ఇది R1 అయితే R1 లో ఇలా ఉంటే R2 అంటే దానికి పాస్టెన్స్ వాజ్ వర్ అంటారు దీన్ని. సో ఈ విధంగా పాస్టెన్స్ లో వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుకోవాలి. R2 రన్నింగ్ పాస్టెన్స్ లో వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఇది రూల్. ఈ రూల్ను పట్టుకొని మనం ఇంగ్లీష్ వాక్యాలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు R2లో. జాగ్రత్తగా చూడండి. నేను వెళ్తుంటిని. నేను అంటే ఐ, వెళ్తుంటిని R2 ఇది. R2లో సూత్రం ఏమి? వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే ఏదో ఒకటి వాడుకోని. ఐకు సెట్ అయ్యేది వాజ్, ఒకరుంటే వాజ్ అండి, ఎక్కువ మంది ఉంటే ప్లూరల్ గా ఉంటే వర్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఐ వాజ్ గోయింగ్ అంటే అర్థమేమి? నేను వెళ్తుంటిని, గతంలో జరుగుతుండే. గతంలో జరుగుతుండేటువంటి పనులను రన్నింగ్ పాస్ట్ అంటారు, R2 అంటారు, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడుతుంటిని, ఐ వాజ్ టాకింగ్. డైరెక్ట్ గా ఐ టాకింగ్ ఐ గోయింగ్ అనరాదు. ఐ వాజ్ R2 కాబట్టి వాజ్ లేదా వర్ వాడాలి. ఐకు వాజ్ సెట్ అవుతుంది. ఐ వాజ్ టాకింగ్. మేము తింటుంటిమి. వి వర్ ఈటింగ్. చూడండి, మేము అంటే వి, తింటుంటిమి R2 వాజ్ లేదా వర్ వాడుకోవాలి. వి ఎక్కువ మంది కాబట్టి వర్ వాడాం. వి వర్ ఈటింగ్ అనాలి, వి వాజ్ అనకూడదు. వి అనేది ప్లూరల్ కాబట్టి, బహువచనం కాబట్టి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వర్ వాడాలి. వి వర్ ఈటింగ్. మేము టీవీ చూస్తుంటిమి. ఇక్కడ కూడా అంతే. మేము అంటే వీకు సెట్ అయ్యేది వర్. వి వర్ టీవీ చూస్తుంటిమి R2 కాబట్టి వి వర్ వాచింగ్ టీవీ అనాలి. వి వర్ వాచింగ్ టీవీ. మేము టీవీ చూస్తూ ఉంటిమి. నీవు వస్తుంటివి. యు వర్ కమింగ్. నీవు వస్తుంటివి. యూకు సెట్ అయ్యేది వర్ అండి. యూకి సెట్ అయ్యేది వర్. యు వర్ పాస్టెన్స్ లో, రన్నింగ్ పాస్ట్ లో యు వర్ కమింగ్ అని. యు వాజ్ అనకూడదు. వాజ్ ఒకరికి మాత్రమే, వర్ ప్లూరల్ కి, బహువచనాలకి. యు వర్ కమింగ్, నువ్వు వస్తుంటివి. యూకు సెట్ అయ్యేది వర్ అండి. నీవు చదువుతుంటివి. యు వర్ రీడింగ్. యు వర్ రీడింగ్. మీరు రాస్తుండిరి. యు వర్ రైటింగ్. యు వర్ రైటింగ్. డైరెక్ట్ గా యు రైటింగ్, యు కమింగ్, యు రీడింగ్ అనరాదండి. యు వర్ రైటింగ్. మీరు పని చేస్తుండిరి. యు వర్ వర్కింగ్ అనాలి. డైరెక్ట్ గా ఇంగ్ ఫామ్ వాడకూడదు, హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసుకోవాలి. R2 రన్నింగ్ పాస్ట్ లో వాజ్ వర్లను ఉపయోగించుకోవాలి. అతడు పరిగెత్తుతుండెను. హీకు సెట్ అయ్యేది వాజ్. హీ వాజ్ అనాలి. అతడు అంటే హీ వాజ్ రన్నింగ్. అతడు పరిగెత్తుతుండెను. హీ వాజ్ రన్నింగ్. అతడు ఆడుతుండెను. హీ వాజ్ ప్లేయింగ్. అతడు ఆడుతుండెను. హీ వాజ్ ప్లేయింగ్. 11th, ఇతడు పాడుతుండెను. హీ వాజ్ సింగింగ్. ఇతడు అంటే హీ అండి. హీ వాజ్ సింగింగ్. ఒకరే ఉంటే వాజ్ అనండి, ఎక్కువ మంది ఉంటే వర్ అనండి. వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటారు దీన్ని. R2లో వాజ్ వర్ ప్లస్ ఇంగ్ తప్పనిసరి. ఇతడు పాడుతుండెను. హీ వాజ్ సింగింగ్. ఇతడు త్రాగుతుండెను. హీ వాజ్ డ్రింకింగ్. హీ వాజ్ డ్రింకింగ్.
ఇతడు త్రాగుతుండెను, హీ వాజ్ డ్రింకింగ్. ఆమె వంట వండుతుండెను, ఆమె వంట వండుతుండెను. షీ వాజ్ కుకింగ్, షీ వాజ్ కుకింగ్, ఆమె వంట వండుతుండెను. ఇవన్నీ R2నేనండి. రన్నింగ్ పాస్ట్ గుర్తుపెట్టుకోండి. R2లో వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఆమె వంట వండుతుండెను, షీ వాజ్ కుకింగ్. ఆమె బట్టలు ఉతుకుతుండెను, షీ వాజ్ వాషింగ్ ద క్లోత్స్, షీ వాజ్ వాషింగ్ ద క్లోత్స్. షీకు సెట్ అయితే వాజ్ అండి. హీకు, షీకు, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎవరైనా కానీ హీ, షీ, ఇట్, దిస్, దట్టు ఏ దానికైనా వాజ్ వాడతారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు దే, ఎక్కువ మంది వచ్చినప్పుడు వర్ వాడతారు. ఆమె బట్టలు ఉతుకుతుండెను, షీ వాజ్ వాషింగ్ ద క్లోత్స్. ఈమె నవ్వుతుండెను, ఈమె నవ్వుతుండెను, షీ వాజ్ లాఫింగ్ లేదా స్మైలింగ్. గట్టి గట్టిగా నవ్వుతుంటే షీ వాజ్ లాఫింగ్, చిరునవ్వు నవ్వుతా ఉంటే షీ వాజ్ స్మైలింగ్. షీ వాజ్ లాఫింగ్ లేదా షీ వాజ్ స్మైలింగ్. ఈమె నవ్వుతుండెను, ఈమె ఏడుస్తుండెను, ఏడుస్తుండెను, షీ వాజ్ క్రయింగ్, షీ వాజ్ క్రయింగ్, ఏడుస్తూ ఉండెను. షీ వాజ్ వీపింగ్ అని అన్నా తప్పులేదు. షీ వాజ్ క్రయింగ్ అంటే గట్టి గట్టిగా ఏడవడం, షీ వాజ్ వీపింగ్ అంటే కుమిలి కుమిలి లోపల లోపలి ఏడవడం. ఈమె ఏడుస్తూ ఉండెను, షీ వాజ్ క్రయింగ్ లేదా షీ వాజ్ వీపింగ్. అది పరిగెడుతుండెను, ఇట్ వాజ్ రన్నింగ్, అది పరిగెడుతూ ఉండెను, ఇట్ వాజ్ రన్నింగ్, ఇట్ వాజ్ రన్నింగ్, అది పరిగెడుతూ ఉండెను. ఇట్కు వాజ్ సెట్ అవుతుందండి. ఒకటే ఉంటే వాజ్ అండి, అంతే, ఎక్కువ లేదు. ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దిస్, దట్టు ఏదైనా కానీ ఒకటి ఉంటే వాజ్ అనాలి, ఎక్కువ వస్తే వర్ అనాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే 18వ చూడండి, 18th. ఇది పని చేస్తుండెను, ఇట్ వాజ్ వర్కింగ్, ఇట్ వాజ్ అనాలి, ఇట్ వాజ్ వర్కింగ్. ఇది పని చేస్తూ ఉండెను. R2 వాక్యాలు, ఇవన్నీ R2 వాక్యాలు చూడండి. ఇట్ వాజ్ వర్కింగ్ అంటే గతంలో పని చేస్తూ ఉండెను. వారు లేదా వాళ్ళు ఎగురుతుండిరి, వారు లేదా వాళ్ళు ఎగురుతుండి, దే వర్ జంపింగ్, దే వర్ జంపింగ్. దే అంటే ఎక్కువ మంది, ప్లూరల్, దే వర్ అనాలి. వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుకుంటాం కదా R2లో. సో వాజ్ వర్ ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ దే ఉంది కాబట్టి వర్ వాడతాం. ఇటుంటే వాజ్ వాడాలి, ఒకటి ఉంటే వాజ్ వాడండి. ఓకేనా? అది. వీరు నేర్చుకుంటుండిరి, వీరు నేర్చుకుంటూ ఉండిరి లేదా వీళ్ళు నేర్చుకుంటుండిరి. దే వర్ లర్నింగ్, దే వర్ లర్నింగ్. దే అనేది ప్లూరల్, దే వర్ లర్నింగ్ అనాలి. దే వర్ లర్నింగ్ అంటే వీళ్ళు నేర్చుకుంటూ ఉండిరి. రాముడు తీసుకుంటుండెను, రాముడు తీసుకుంటూ ఉండెను. రాము వాజ్ టేకింగ్, రాము వాజ్ టేకింగ్. రాముడు తీసుకుంటుండెను, రాము వాజ్ టేకింగ్. ఇక్కడ రాముకి సెట్ అయ్యేది వాజ్, రాము ఒకడే ఉన్నాడు కాబట్టి వాజ్. సీత ఇస్తూ ఉండెను, సీత ఇస్తూ ఉండెను. సీత వాజ్ గివింగ్, సీత వాజ్ గివింగ్. సీత ఇస్తూ ఉండెను, సీత వాజ్ గివింగ్. చిరంజీవి నటిస్తూ ఉండెను, చిరంజీవి నటిస్తూ ఉండెను. చిరంజీవి వాజ్ యాక్టింగ్, చిరంజీవి వాజ్ యాక్టింగ్ అంటే నటిస్తూ ఉండెను. చిరంజీవి కాబట్టి ఒకడే ఉన్నాడు కాబట్టి వాజ్, చిరంజీవి వాజ్ యాక్టింగ్. రాధ భయపడుతుండెను, రాధ భయపడుతుండెను. రాధ వాజ్ ఫియరింగ్, భయపడ్డం అంటే ఫియరింగ్. రాధ వాజ్ ఫియరింగ్. రాధ ఒకటే ఉంది కాబట్టి వాజ్ అనాలి. పిల్లలు ఆడుతూ ఉండిరి, పిల్లలు ద చిల్డ్రన్ లేదా చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. వర్ ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉండిరి, ఆడుతూ ఉండిరి, వర్ ప్లేయింగ్ అనాలి. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇక్కడ మీరు చూసిన ప్రతి వాక్యం కూడా రన్నింగ్, అందులో పాస్ట్ టెన్స్. రన్నింగ్, అందులో పాస్ట్ టెన్స్. దీనిని మనం R2 వాక్యంగా అర్థం చేసుకోవాలి. వీటినే మనము R2 వాక్యం. ఏం లేదండి, గతంలో జరుగుతున్నట్టుగా ఉంటే గనక అలాంటి వాక్యాల్ని మనము R2 వాక్యంగా అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు వాజ్ లేదా వర్ అని వాడుకొని దానికి ఒక ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి.
సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటారు దీన్ని. సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడుకోవాలి. ఈ విధంగా వాడుకుంటే దీన్ని మనము R2 వాక్యంగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? R2 వాక్యంగా అర్థం చేసుకోవాలి. ఓకే.